పార్టీ కోసం అది మీరు అర్థం చేసుకోవాలని చెప్పారు. ఆయన అయ్యే మాట మళ్ళీ ఇప్పుడు ఎయిర్పోర్ట్లో మళ్ళీ మీటింగ్ కొద్ది సమయం పాటించారు. రేపు మళ్ళీ మార్నింగ్ వచ్చేస్తారు, ఎయిర్పోర్ట్ చూస్తారు, ఉదయం వస్తారు. ఏదైనా రేపు డిస్కస్ అయితే నేను మంగళవారం జనరల్ సెంటిమెంట్ ద్వారా కళ్యాణ పడి చూస్తూ అందరికీ మెసేజ్ పెడతాను. ఏమి తొందరపడి మీడియా లాంటిలో మన సిబిఎల్ సార్ కానీ అన్న కానీ మన పార్టీ గురించి మాట్లాడే చేయతో అవుతుంది. అంటే అక్కడ పరిస్థితి రియల్ పరిస్థితి నాకు తెలుసు. ఏదైతే అర్థం చేసుకుంటాం చూసుకున్న తర్వాత మనం తీసుకుంటాం. మీ అందరూ మాకు కూర్చుందా రేపు నాకు మంగళవారం సెంటిమెంట్ లేకపోతే రేపే పెట్టిన మీటింగ్ నాకు మంగళవారం సెంటిమెంట్ కూర్చొని ఒక ఆదా తెచ్చి మాకు మంగళవారం సెంటిమెంట్ ఉంది. 19% బుధవారం కళ్యాణ భవన్ ఖాళీ లేవడం చూస్తున్నాడు. నెక్స్ట్ వారం కంపల్సరీగా కూర్చున్నాం. దయతో అందరికీ విజ్ఞప్తి చేస్తాం. నాకంటే మీరు ఎక్కువ బాధపడుతున్నారు. అది మీకు లేకపోయినా క్రెడిట్ జరుగుతున్న అన్ని కూడా మూమెంట్స్ చూస్తున్నాం. ఈ సమయం పాటించాలా. ఈ సమయం 15 గంటల 43 నిమిషాలు చర్చించాం. మళ్ళీ ఎయిర్పోర్ట్ రమ్మన్నాడు. ఎయిర్పోర్ట్ రమ్మన్నాడు. శ్రీకాకుళం మీటింగ్ చూసుకుని ఎయిర్పోర్ట్ వెహికల్లో నరసింహమూర్తి గారు కనబాబు కర్ణాటక వల్ల చూసుకొని వచ్చాక రేపు మార్నింగ్ కూర్చొని మీటింగ్ పెట్టుకుని అందరూ మీ అభిప్రాయం మేరకే నేను నడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అన్నీ ఆయన దృష్టికి వెళ్ళి ఆయన కూడా చివరి నిమిషంలో ఆయన పరిస్థితులు చెప్పారు. చివరి నిమిషంలో నిర్ణయం తీసుకొచ్చి వచ్చింది. ఆయన 23 గంటల 43 నిమిషాలు నేనైతే 5 పిల్లలు మీరు అనుకుంటారు ఆయనంతా ఆయన వచ్చి ఇప్పుడు టక్మలు అందరూ కూడా కూర్చుంటున్నాం. ఏదో పాజిటివ్ రావచ్చు నా ఎక్స్పెక్టేషన్. చూద్దాం. మేబీ ఏదైనా మనంతా క్రమశిక్షణ గల పార్టీ, ఒక క్రమశిక్షణ గల పార్టీ. మీరందరూ కూడా ఆ రోజు 2014 నుంచి దగ్గర నుంచి ఈరోజు వరకు నా మీద నేను చూపించిన మమకారం నాకంటే మీరు ఎక్కువ బాధపడుతున్నారు. అది నా ఫీలింగ్. రాజకీయాల్లో వస్తుంటే కూర్చుంటే ఎంతుంటే అది కాదు. నా మీద మీకు ఎంత మమకారం ఉందనే వస్తుంది తెలుసు. ఈరోజు అసలు ఆనందంగా అలా ఉంది. మీ మీద అఫెక్షన్ ఎక్కువ పెరిగిపోయింది. దానికి కారణం క్రాల మీద చూపించిన మమకారం. రాత్రులంతా ఫోన్లు చేసుకుని భోజనాలు మానేసి ఏ విలేజ్ ఏంటి అన్నీ డేటాతో తీసుకున్నాను. నిజంగా గ్రేట్. పార్టీ మీద కానీ నా మీద కానీ మీరు చూపించిన ఆన్సర్ ఏదా మైబీ ఇప్పుడు ఎయిర్పోర్ట్లో చూసి చదవడం డిస్కస్ చర్చ జరుగుతుంది. పాజిటివ్ వస్తుందని ఆశాభావం. నేను విజయవాడ నుంచి నేరుగా వచ్చాను. బాగుంది. నాకు టైం ఫిక్స్ చేసి ఆయన ముందైతే అపాయింట్మెంట్ లేదు. వీళ్ళందరూ ఫిక్స్ చేసి చూద్దాం. ఎవరో బాధపడకండి. 5 రోజులు వస్తే అవన్నీ ఓడిపోయినప్పుడు 152 సీట్లు వచ్చాయి జగన్కి. 151. మన పార్టీ ఇంత పుంజుకూడదు అని అనుకున్నాం. అది ఎవరి వల్ల? మీ అందరి వల్ల. మీ అందరి వల్ల ఈరోజు 3 జిల్లాల్లో ఏ ప్రోగ్రామ్ చేసినా ఫస్ట్ వచ్చి అనకాపల్లి కాన్స్టిట్యున్సీ అంటే ఓన్లీ మన కార్యకర్తల వల్ల. అది మీరు పడిన కష్టం. వాటర్ వెరిఫికేషన్ కానీ, భవిష్యత్ గ్యారెంటీ కానీ, బాదిలే కానీ, అలాగే భవిష్యత్ గ్యారెంటీ కానీ, అలాగే విజయం కన్ను కానీ, గౌరవ సభ కానీ అన్నీ కూడా చాలామంది చాలా కాన్స్టిట్యున్సీలో 0 కానీ మంది నెంబర్ 1 ప్లేస్ వచ్చింది. అది గ్రాఫ్లో మీరు పడిన కష్టం. ఈ గ్రాఫ్ రావడానికి కారణం కూడా ఆ అమర్నాథ్ కూడా ఇక్కడ పోటీ చేయకుండా వెళ్ళిపోతారని కారణం కూడా ఇదైతే మీరు ఇది సమయం పడితే కూర్చుందాం, చర్చతో మంచి జరుగుతుంది. మన నాయకుడి పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి. నేనైతే నిన్న మీకంటే ఎక్కువ బాధపడ్డాను. క్లస్టర్స్ రివ్యూలో మీరు ఇక్కడ లేరు ఉన్నారు. క్లస్టర్స్ రివ్యూలో కొత్తగా చెప్పారు నా వ్యక్తిత్వం గురించి. క్యాన్సిలేషన్ వార్నింగ్లు కూడా ఇచ్చారు. క్లస్టర్స్ మురళి ఉన్నాడు, సీన్ ఉన్నాడు. మా నాయకుడు చెప్పిన విషయాలు కూడా మీడియా లేకుండా రేపు మాట్లాడుకున్నా చెప్తాను. నేను ఆయన పరిస్థితిగా ఎవిడెన్స్ కూడా చూపించాను. మన లిస్టులో మన పేరే ఉంది. ఆ రోజు మార్నింగ్ మన పవన్ కళ్యాణ్ నేరుగా
ఆయన ఆఫీస్ నుంచి మన సిబిఐ సార్ ఇంటికి వచ్చి రూమ్లో తీసుకెళ్ళి ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు కలిపి ఏడేడు జరిగిన రోజులు తీసుకెళ్ళి కూడా మీరు వివరించారు. అయితే మన నాయకుడు అందానికి లేదు, అది మీరు అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తాడు. నా కుటుంబ సభ్యులందరికీ, నా అన్నదమ్ములు ఉన్నారు ఇక్కడ, నా అక్కలు ఉన్నారు, నా మీద చూపించిన మమకారం ఇప్పుడు కాదు, నేను కౌంటింగ్లో ఓడిపోయినప్పుడు చూపించాను. గెలిచినప్పుడు అందరూ వస్తారు, మీకు తెలియదు ఉంది. చాలామంది పారిపోయారు, చాలామంది కడుపులో కత్తెట్టుకొని ఎలక్షన్లో కౌగులించారు. వాళ్ళని చూసాను, వాళ్ళందరినీ బాధ పెట్టాడు అని నా ఫీలింగ్. నాకైతే పెద్ద బాధ ఓడిపోయిన రోజు నేను బాధపడలేదు. నేను చూసాను ఇదే ఆఫీస్లో మీటింగ్ పెట్టుకున్నాను, కౌంటింగ్ అయిన రోజులో మీటింగ్ పెట్టుకున్నాను, నేనే బాధపడలేదు. కానీ మిమ్మల్ని అందరినీ బాధపడ్డారు నాకు ఎవరో ఫిలాసఫీ పర్లేదు. అందరూ కేక బ్రేక్ వద్దాం, అందరూ మన నాయకుడు చెప్పింది కూడా మీకు ఇంకా వివరంగా మీడియాను బట్టి రేపు కూర్చుందాం. మీడియా లేకుండా కూర్చొని డిస్కస్ చేస్తాం. వాళ్ళు వెళ్ళమంటే భాగ్యం కాదు, మన నాయకుడు తీసుకుని నిర్ణయం కూడా ఆయన కూడా తప్పడానికి లేదు. పరిస్థితి అంతా 4 walls మధ్యలో జరిగిన డిస్కషన్ అనౌన్స్ చేసే వరకు ఆయనకి తెలియదు. అనౌన్స్ చేసే వరకు మన TV5లో పేరు వచ్చిందని వాస్తవం. పవన్ కళ్యాణ్ నేరుగా ఆఫీస్ నుంచి మన సార్ ఇంటికి, సిబిఐ సార్ ఇంటికి వెళ్ళి లోపల రమ్మని ఆ చర్చిలోనే మన పేరు మారి తప్ప మన చదవడానికి కూడా పాపం. అయితే మీరు అర్థం చేసుకోండి. ఇది నా మీద అభిమానం కొద్ది మీరు ఆయన మీద మాట్లాడి నేను ఇన్స్టిట్యూట్ చూపించారు. ఆయన ల్యాప్టాప్లో తీసి చూపించారు. ఆయన చెప్పారు లీకేజ్ ఇచ్చాము, TV5 కాడికి లీకేజ్ ఇచ్చాము, చెక్ చేసుకో అయ్యానా, నువ్వు ఫీల్ అవ్వక చెక్ చేసుకో అని కూడా చెప్పారు. సరే ఇలా నేను ఇటువైపు సిటీ ఉంటుందో మాకు అందరూ ఆపరేట్ చేస్తే కూర్చొని అయితే మీరు ఎవరు సౌండ్ పాటించారు. ఏదైనా మంచి జరుగుతుందని నా నౌకలు తెలియదు, నాకు నమ్మకం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.